ఐపీఎల్ 2025 52వ మ్యాచ్లో ఆర్సీబీ మరియు సీఎస్కే జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ హైప్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈవెన్ ఈ మ్యాచ్ ప్లే ఆఫ్ రేస్కు కొంతవరకు అవుట్ సైడ్ జరుగుతున్నప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా బేవచ్చంగా ఉన్నాయి. మెయిలీ సీఎస్కే ఫ్యాన్స్ అయితే రివెంజ్ కోసం చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నారు. సో మనం లాస్ట్ ఇయర్ చూసాం, ఇదే గ్రౌండ్లో ఆర్సీబీ టీం సీఎస్కే టీంని డిఫీట్ చేసి ప్లే ఆఫ్స్కి వెళ్లారు. అండ్ దెన్ ఈ మ్యాచ్లో విన్న తర్వాత ప్లేయర్ సెలబ్రేషన్, అలాగే ధోని షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, ఇలా కొన్ని కాంట్రవర్సీలు కూడా చూసాం. సో ఈ విధంగా లాస్ట్ ఇయర్ ఈ రెండు జట్లు గ్రౌండ్లో తలపడినప్పుడు ఒక అబ్సల్యూట్ సినిమా చూసాం. దీంతో ఈసారి కూడా అలాంటి యాక్షన్ చూడాలని చెప్పి ఆడియన్స్ గట్టిగా వెయిట్ చేస్తున్నారు. బట్ ఎనివే ఈసారి మ్యాచ్కి అయితే లాస్ట్ టైం అన్నంత సిగ్నిఫికెన్స్ లేదు. అంటే గతాడిది రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం పెద్దగా ప్లే ఆఫ్ రేస్లో అంత ప్రాముఖ్యత లేని మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎస్కే టీం ఆల్రెడీ ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. వేరే ఆర్సీబీ టీం చూసుకుంటే చాలా క్లోజ్గా ఉన్నారు ప్లే ఆఫ్స్కు. సో దీంతో రెండు జట్లకి ఇదైతే ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్ కాదు. మెయిలీ సీఎస్కే టీం మీద అయితే అసలు ఎలాంటి ప్రెజర్ కూడా ఉండదు. బట్ వేరే ఆర్సీబీ టీం విషయానికి వస్తే మాత్రం ఈ మ్యాచ్లో విజయం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇంకా కంప్లీట్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు, 14 పాయింట్స్ దగ్గర ఉన్నారు. అండ్ ఆల్సో రీసెంట్గా పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ని కూడా కోల్పోయారు. సో దీంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచి తమ ఫస్ట్ ప్లేస్ని మళ్ళీ తీసుకోవాలని చూస్తారు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళకి 16 పాయింట్లు వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. సో దీంతో ఈ మ్యాచ్లో సీఎస్కే టీంతో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ టీం వాళ్ళకి విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ప్లే ఆఫ్ రేస్ గురించి పక్కన పెడితే ఇదైతే సీఎస్కే టీంకి ఒక రివెంజ్ మ్యాచ్. మళ్ళీ ముందే చెప్పుకున్నాం లాస్ట్ ఇయర్ రెండు జట్ల మధ్య ఎంత రచ్చ జరిగిందనేది. సో దీంతో సీఎస్కే ఫ్యాన్స్ ఎలా సరే ఈ మ్యాచ్లో తమ టీం ఆర్సీబీ టీం ఓడించాలని కోరుకుంటారు. పైకి మ్యాచ్లో వాళ్ళు ఆర్సీబీ టీం ఓడిస్తే ప్లే ఆఫ్ని కొంతవరకు డిలే చేయొచ్చు. అంటే ఆర్సీబీ టీం లాస్ట్ 3 మ్యాచ్ల ఫలితాల కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్పీసీలో వాళ్ళు టాప్ 2 ఉండాలనుకుంటే వాళ్ళు నెక్స్ట్ 3 మ్యాచెస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిస్తే 95% వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ 3 మ్యాచెస్లో 2 గెలిచినా సరే టాప్ 2 రావచ్చు. సో దీంతో ఈ పాసిబిలిటీని జరగొట్టడం కోసమైనా సరే సీఎస్కే టీం ఈ మ్యాచ్లో గెలిచి ఆర్సీబీ టీం మీద రివెంజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. బట్ ప్రెజెంట్ ఈ రెండు జట్ల ఫామ్ చూసుకుంటే మాత్రం సీఎస్కే టీం ఆర్సీబీ టీం ఓడించడం అంత సులువు కాదు. మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే ఆర్సీబీ టీం తమ హోమ్ గ్రౌండ్లో కూడా బోని కొట్టింది. సో ఇప్పటికీ ఏడాది ఆర్సీబీ వాళ్ళు 7 మ్యాచ్లు కలిసి మంచి ఊపు మీద ఉన్నారు. వేరే సీఎస్కే టీం చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ 8 మ్యాచ్లు ఓడిపోయారు. మెయిన్ ఆ టీం ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా స్ట్రగుల్ అవుతున్నారు. సో ప్రజెంట్ ఈ రెండు జట్ల ఫామ్ అయితే కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. ఆర్సీబీ టీం వరుస విజయాలతో మ్యాచ్లోకి వస్తుంటే సీఎస్కే మాత్రం వరుస పరాజయాలతో మ్యాచ్లోకి వస్తున్నారు. అయితే రెండు జట్ల మధ్య ఓవరాల్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం సీఎస్కే టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మొత్తం 34 మ్యాచ్లో తలపడితే ఆర్సీబీ టీం 12 మ్యాచ్లోనే గెలిచారు. వేరే సీఎస్కే టీం చూసుకుంటే 21 మ్యాచ్లో గెలిచారు. మిగిలిన 1 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ ఓవరాల్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే సీఎస్కే టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కానీ రీసెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం ఆర్సీబీ వాళ్ళది బాగుంది. ఈ రెండు జట్లు చివరిగా తలపడ్డ 5 మ్యాచ్లో ఆర్సీబీ టీం 3 మ్యాచ్లో గెలిస్తే సీఎస్కే టీం 2 మ్యాచ్లోనే గెలిచారు. మెయిలీ సీజన్లో చూసాం ఆర్సీబీ టీం చెన్నై చపాక్ స్టేడియంకి వెళ్ళి చరిత్ర తిరగరాశారు. అది కూడా మ్యాచ్లో సీఎస్కే టీంని చాలా బిగ్ మ్యాచ్తో ఓడించారు. సో రీసెంట్గా కొంతవరకు అయితే ఆర్సీబీ టీం సీఎస్కే టీంను డామినేట్ చేసింది. అండ్ ఆల్సో వాళ్ళ ప్రజెంట్ ఫామ్ చూసుకుని అద్భుతంగా ఉంది. దీంతో మోస్ట్ లైక్లీ ఆర్సీబీ టీం వాళ్ళు మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. బట్ అని చెప్పి సీఎస్కే టీం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్లో అసలు వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్ కూడా ఉండదు. దీంతో ఖచ్చితంగా ఫెయిర్లెస్ గేమ్ ఆడేందుకు అవకాశం పెరుగుతుంది. సో హిందీ మ్యాచ్లో అయితే రెండు జట్ల మధ్య ఒక మంచి నెక్ టు నెక్ కాంపిటీషన్ ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు ట్రికీ వికెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్రౌండ్లో ఉండే వికెట్ బ్యాటింగ్ అంత అనుకూలంగా ఉండదు. మెయిన్లీ ఆడచ్చు చూసాం బ్యాట్స్మెన్ రన్స్ కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. బట్ అట్ ది సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ మరి ఆర్ఆర్ రెండు జట్లు కూడా 200 రన్స్ వరకు కొట్టేశాయి. సో దీనివల్ల చిన్నస్వామి వికెట్ ఒక ట్రికీ వికెట్ అని చెప్పడం జరిగింది. ఒక మ్యాచ్లో బౌలింగ్ అనుకూలిస్తుంది, ఒక మ్యాచ్లో బ్యాటింగ్ అనుకూలిస్తుంది. బట్ ఎనివే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం మరోసారి బౌలర్స్కి ఎక్కువగా అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం వెదర్ రిపోర్ట్ అంత మంచిగా లేదు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ జరిగే టైంలో 40% వరకు రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను చూసాం రెండు జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టిన వెంటనే వర్షం వచ్చింది. ఇన్ఫాక్ట్ సీఎస్కే వాళ్ళు బెంగళూరు వెదర్ గురించి ఒక ట్వీట్ కూడా వేశారు. సో ఎప్పటికైనా మరోసారి బెంగళూరు వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్గా కనిపిస్తుంది. ఈ మ్యాచ్కి మేబీ చాలా వరకు వర్షం పడడం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ మరి గేమ్ మొత్తం వాస్టౌట్ అయిపోయిన రేంజ్లో వర్షం అయితే రాదనుకుంటున్నా. ఎందుకంటే ఈ స్టేడియంలో చాలా మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. దీంతో ఎంత వర్షం వచ్చినా సరే చాలా ఫాస్ట్గా గ్రౌండ్ని సిద్ధం చేసేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ ఏడాది మనం ఆర్సీబీ మరియు పీపీకే జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఇలాంటివి చూసాం. వర్షం వచ్చినా సరే గేమ్ పాసిబుల్ అయింది. రెండు జట్లు 14 అవర్స్ గేమ్ ఆడాయి. సో ఈ మ్యాచ్లో కూడా మేబీ అలాంటి చిన్న గేమ్ అయినా సరే మనం చూసేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే వర్షం వస్తే మాత్రం ఖచ్చితంగా పిచ్ అనేది బౌలర్స్కి చాలా అనుకూలంగా మారిపోద్ది. మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్న పీపీకేస్తో జరిగిన మ్యాచ్లోనే చూసాం వర్షం కారణంగా పిచ్ చాలా వరకు బౌలర్స్కి అనుకూలంగా మారింది. సో వికెట్ కనుక అండర్ ది కవర్స్ ఉంటే మాయిశ్చర్ ఉంటే ఖచ్చితంగా బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఎస్పెషల్లీ పేస్ బౌలర్స్ మాయిశ్చర్ ఉండే వికెట్ మీద బౌలింగ్ చేసేందుకు చాలా ఇష్టపడతారు. అయితే వర్షం రాకపోతే మళ్ళీ పిచ్ బిహేవియర్ మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్ మ్యాచ్లో చూసినట్టే మరోసారి ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కూడా చూసేందుకు అవకాశాలు ఉంటాయి. సో మోస్ట్లీ మ్యాచ్లో పిచ్ యొక్క బిహేవియర్ అనేది చాలా వరకు వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 99 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి.
అండ్ 99 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 42 మ్యాచ్లో గెలిస్తే చేజ్ చేసిన టీమ్స్ 53 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167 రన్స్గా ఉంది. సో క్లియర్లీ గ్రౌండ్లో అయితే చేజింగ్ చేసే టీమ్స్కి చాలా మంచి హెల్ప్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ యాడ్ చూసాం, ఈ గ్రౌండ్లో ఎక్కువగా చేజ్ చేసిన టీమ్సే మ్యాచ్లు గెలిచాయి. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఓడిపోయినప్పటికీ వాళ్ళు చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ ఒక గెలిచే మ్యాచ్ని చేతులారా పోగొట్టుకున్నారు. సో క్లియర్లీ గ్రౌండ్ అయితే చేజింగ్ చేసే టీమ్స్కి చాలా బాగా అనుకూలిస్తుంది. దీంతో ఖచ్చితంగా టాస్కి వెళ్తున్న కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో టాస్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయొచ్చు. బట్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు భారీ స్కోర్ కొడితే గెలవడానికి అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ సిఎస్కే టీం ఆ బిగ్ టార్గెట్స్ని చేసి చేయలేకపోతున్నారు. దీంతో ఒకవేళ ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే ఒక పెద్ద స్కోర్ కొడితే ఖచ్చితంగా గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్లో 2 జట్లకి రికార్డు విషయానికి వస్తే ఆర్సీబీ టీంకి అయితే అంత మంచి రికార్డు లేదు. వాళ్ళు ఈ గ్రౌండ్లో చాలా మ్యాచెస్ ఓడిపోయారు. ఈవెన్ ఈ సీజన్లో కూడా ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయారు. బట్ లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చారు. సో పేరుకి ఈ గ్రౌండ్ ఆర్సీబీ టీం యొక్క హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ వాళ్ళకి పెద్దగా అనుకూలత ఏమీ ఉండదు. కేవలం క్రౌడ్ సపోర్ట్ మాత్రం వాళ్ళకి ఫుల్గా ఉంటుంది. బట్ గ్రౌండ్ నుంచి మాత్రం పెద్దగా సపోర్ట్ ఉండదు. ఈవెన్ సిఎస్కే టీంకి అగెన్స్ట్గా చూసుకున్నా సరే ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీంకి మరీ అంత డామినేటింగ్ రికార్డు లేదు. మొత్తం 11 మ్యాచ్లు ఆడితే 5 గెలిచి 5 ఇంట్లో ఓడిపోయారు. వీళ్ళ ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. సో ఈ గ్రౌండ్లో అయితే ఆర్సీబీ టీంకి అంత డామినేటింగ్ రికార్డు కనిపించట్లేదు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళు తమ రికార్డును మెరుగుపరుచుకునేందుకు చాలా పెద్ద ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ముందు చెప్పినట్టు ఆర్సీబీ టీం ప్రెజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు బ్యాటింగ్ చూసుకున్నా, బౌలింగ్ చూసుకున్నా, ఫీల్డింగ్ చూసుకున్నా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ బ్యాటింగ్ విషయంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ అయితే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కంటిన్యూస్గా రన్స్ కొడుతున్నాడు. అండ్ పడికల్ చూసుకున్నా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీంకు ఫిల్ సాల్ట్ ఫేవర్ కారణం కాలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం మోస్ట్ లైక్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కంబ్యాక్ అవ్వకపోయినా జాకబ్ బేథల్ కూడా చాలా మంచి క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. అయితే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం కొంతవరకు అవుట్ అండ్ కోల్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా వాళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడలేకపోతున్నారు. బట్ అయినా వాళ్ళ కెప్టెన్ పడేయడం మరియు టిమ్ డేవిడ్ ఇద్దరు కూడా మంచి నిక్లో ఉన్నారు. ఎస్పెషల్లీ టిమ్ డేవిడ్ ప్రతి మ్యాచ్లో రన్స్ కొడుతున్నాడు. ఆ ఫినిషింగ్ టచ్లు చాలా మంచిగా ఇస్తున్నాడు. అలాగే జితేష్ శర్మ చూసుకుని అడపదడప గేమ్స్ ఫినిష్ చేస్తున్నాడు. సో ఆర్సీబీ టీం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా రాణిస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర చాలా మంచి ఫైర్ పవర్ ఉంది. దీంతో వాళ్ళ బ్యాటింగ్లోకి 2-3 ప్లేయర్స్ ఫైర్ అయినా సరే మంచి స్కోర్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక బౌలింగ్లో చూసుకుని ఆర్సీబీ టీం చాలా బలంగా కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా వాళ్ళ బౌలర్స్ చాలా కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో కూడా రాణిస్తున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ పేస్ రేమ్ చూసాం, ప్రతి మ్యాచ్లో ఎవరొకరు బాగా వేస్తున్నారు. సో ఇప్పటివరకు చూసుకుంటే ఆర్సీబీ పేసర్స్లో ముగ్గురు ఫెయిల్ అయిన చాలా తక్కువ సందర్భాల్లో. మెయిన్లీ భూవీ లేదా జాస్ హాజల్వుడ్ ఇద్దరు ఎవరొకరు ప్రతి మ్యాచ్లో కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇద్దరు కలిసి అద్భుతంగా పెర్ఫామ్ చేసిన మ్యాచ్లు కూడా మనం చూసాం. సో డెఫినెట్లీ పేస్ బౌలింగ్ విషయంలో ఆర్సీబీ టీం చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ స్పిన్ బౌలింగ్లో చూసుకున్న పెద్ద ప్లేయర్స్ లేకపోయినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సీజన్లో ఆర్సీబీ టీం మ్యాచ్లు గెలుస్తున్నారంటే వాళ్ళ స్పిన్నర్స్ ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేసిన ప్రతిసారి కూడా ఆర్సీబీ టీంకి మంచి రిజల్ట్ వస్తుంది. అయితే వాళ్ళ స్పిన్నర్స్ ఫెయిల్ అయితే మ్యాచ్ ఓడిపోతున్నారు. సో బోత్ కృణాల్ పాండ్యా మరియు శ్రేయస్ శర్మ ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ కృణాల్ పాండ్యా చూసుకుంటే బాల్తోనే కాదు బ్యాట్తో కూడా లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. సో క్లియర్లీ ప్రజెంట్ ఆర్సీబీ టీం దగ్గర అయితే పెద్దగా వీక్నెస్లు కనిపించట్లేదు. దీనివల్ల సిఎస్కేతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఈ మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బలం దిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ముందు చెప్పినట్టు ఒక్క మార్పే జరగవచ్చు. ఒకవేళ ఫిల్ సాల్ట్ ఫిట్గా ఉంటే అతను ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అదర్వైజ్ ఆర్సీబీ టీం మరోసారి సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే ఆర్సీబీ టీంకి ఫ్లిప్ సైడ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఆట సిఎస్కే ఫామ్ అంత మంచిగా లేదు. వాళ్ళు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా ఫెయిల్ అవుతున్నారు. మెయిన్లీ బ్యాటింగ్లో చూసుకుంటే ఇంటెంట్ సరిగ్గా కనిపించట్లేదు. సో త్రూ అవుట్ ది సీజన్ చూసుకుంటే సిఎస్కే బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా స్ట్రగుల్ అవుతున్నారు. మెయిన్లీ వాళ్ళకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంత పెద్దగా రావట్లేదు. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం కలవాలంటే వాళ్ళకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా రావాలి. మెయిన్లీ పాపులర్ ఎక్కువ రన్స్ కొట్టాలి. అలాగే మిడిల్ ఆర్డర్లో చూసుకుని వాళ్ళ బ్యాట్స్మెన్ మిస్ఫైర్ అవ్వడం చూస్తున్నాం. అయితే లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే శామ్ కరణ్ మరియు డెవాల్ బ్రేవిస్ లాంటి వాళ్ళు మంచిగా ఆడుతున్నారు. అలాగే జడేజా మరియు దుబే కూడా కొంతవరకు రన్స్ కొడుతున్నారు. బట్ ఇంటెంట్ సరిపోవట్లేదు. సో బ్రేవిస్ రాకముందు వరకు సిఎస్కే మిడిల్ ఆర్డర్లో ఫైర్ పవర్ పెద్దగా కనిపించలేదు. బట్ బ్రేవిస్ వచ్చిన తర్వాత ఫైర్ పవర్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో శామ్ కరణ్ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. సో డెఫినెట్లీ ఆన్ ది పేపర్ చూసుకుంటే సిఎస్కే బ్యాటింగ్ పర్వాలేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ధోని చాలా కీలకమైన బ్యాట్స్మెన్గా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ధోనికి మామూలు రికార్డ్ లేదు. 13 మ్యాచ్లు ఆడితే యావరేజ్ 81 కంటే ఎక్కువ ఉంది. అండ్ ఈ గ్రౌండ్లో అతని స్ట్రైక్ రేట్ చూసుకున్న 180+ ఉంది. సో క్లియర్లీ ధోని అయితే ఈ గ్రౌండ్లో బ్యాటింగ్ చేయడానికి చాలా ఎంజాయ్ చేస్తాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను వీలైనంత త్వరగా బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. బట్ అయినా బ్యాటింగ్ విషయంలో సిఎస్కే టీం ఒక మార్పు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళకి దీపక్ కూడా ఎటు తిరిగి బాగా రాణించట్లేదు. దీంతో ఈ మ్యాచ్లో అతను పక్కన పెట్టి వ్యాన్స్ పిడి లాంటి మరో యంగ్స్టర్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. మీరు వాళ్ళు ఆల్రెడీ అవకాశం ఇచ్చిన యంగ్స్టర్స్ కొంతవరకు బాగా రాణిస్తున్నారు. దీంతో లాస్ట్ 3 మ్యాచెస్లో వ్యాన్స్ పిడి లాంటి ప్లేయర్ని కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇది కూడా చాలా వరకు మిస్ఫైర్గానే కనిపిస్తుంది. మళ్ళీ సిఎస్కే బౌలర్స్లో ఖలీల్ అహ్మద్ ఒక్కడే ప్రాపర్గా రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం తమ స్థాయి తగ్గట్టు రాణించలేకపోతున్నారు. మళ్ళీ మతీష్ చపాత్ర అనేది కంటిన్యూస్గా ఫెయిల్ అవడం చూస్తున్నాం మనం. అలాగే నూర్ అహ్మద్ కూడా స్టార్టింగ్లో వేసినంత బాగా వేయలేకపోతున్నాడు. అండ్ ఆల్సో జడేజా కూడా తన ప్రైమ్ ఫామ్లో లేడు. సో సిఎస్కే టీంకి బౌలింగ్ విషయంలో కూడా సమస్యలు కనిపిస్తున్నాయి. అండ్ దీంతో వాళ్ళు ఈ మ్యాచ్లో వీలైతే బౌలింగ్లో కూడా మార్పు చేస్తే బెటర్. మళ్ళీ పత్తిరాణ సరిగ్గా వేయట్లేదు కాబట్టి అతని ప్లేస్లో నాథన్ ఎలిస్ని తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.
లేదు మేము 10 రన్లను రీటైన్ చేసుకున్నా బ్యాక్ చేస్తామంటే మళ్ళీ అతన్ని కంటిన్యూ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో నేనైతే మేబీ మ్యాచ్ కోసం సిఎస్కే ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకటి దీపక్ హుడాని పక్కన పెట్టి వ్యాన్స్ బడిని తీసుకోవడం, రెండోది 10 రన్లను పక్కన పెట్టి నాథన్ ఎలియట్స్ని తీసుకోవడం. లేదు మేము మార్పులు చేయం ప్లేయర్స్ని బ్యాక్ చేస్తాం అనుకుంటే మాత్రం సిఎస్కే టీం సేమ్ కాంబినేషన్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే అంత ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. రెండు జట్లు ఉన్న బ్యాట్స్మెన్ కూడా అపోనెంట్ బాల్స్ మీద కొంతవరకు మంచి రికార్డే కనిపిస్తుంది. మెయిన్లీ ప్లేయర్స్ మధ్య ఫేస్ ఆఫ్ లైన్ ఎక్కువగా జరగలేదు. సో ఈ మ్యాచ్లో అయితే క్లియర్ ఆర్సీబీ బ్యాటింగ్ సిఎస్కే కంటే బలంగా కనిపిస్తుంది. దీంతో ఆర్సీబీ బ్యాట్స్మెన్ సిఎస్కే బౌలర్స్ ఎలా కట్టడి చేస్తారనే దాని మీద మ్యాచ్ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఎస్పెషల్లీ సిఎస్కే బౌలర్స్ పవర్లో వికెట్లు తీయగలగాలి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువగా పెరిగిపోతాయి. సో చూడాలి మరి ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచి తమ ప్లే ఆఫ్ స్పాట్ను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటారా లేకపోతే సిఎస్కే టీం రివెంజ్ తెచ్చుకుంటారా అనేది.